టీడీపీని నాశనం చేసేందుకు ఆ ముగ్గురి కుట్రలు. ఆనాడు రామాయణంలో లోక కళ్యాణం కోసం ఋషులు హోమాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడి సర్వనాశనం చేసేవారు. ఈనాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని యజ్ఞంలా చేస్తుంటే జగన్, కేసీఆర్, మోడీలు రాక్షసుల్లా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో దాన్ని అవలంబిస్తూ పేపర్లెస్ పాలనను అందించాలనే చంద్రబాబు నాయుడు ఆశలపై ఆంధ్ర ద్రోహులు నీళ్లు చల్లుతున్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి లబ్ధిదారుల వివరాలను పొందుపరచాలనే ఉద్దేశంతో చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి శకునిల్లా తయారయ్యారు. మన ముఖ్యమంత్రిని ఎదురుగా ఎదుర్కొనే దమ్ము లేక, ఎన్నికల యుద్ధంలో న్యాయంగా పోటీ పడలేక జగన్ కేసీఆర్ కాళ్లు పట్టుకొని తెలంగాణ పోలీసులను ఉపయోగించుకొని బెదిరించి ఓట్లను రప్పించుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ సభ్యత్వ నమోదు, సంక్షేమ కార్యక్రమాల అమలు, పార్టీ కార్యకర్తలు, సేవామిత్రుల సమాచారాన్ని ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతి మరిచిపోయి ఆంధ్ర ప్రజల కోసం పనిచేసే సంస్థలపై పోలీసులను ఉసిగొల్పాడు. వారు ముందు వెనుక ఆలోచించకుండా ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇది అప్రజాస్వామ్యం. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలను ఒకే విధంగా చూడాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, అక్రమార్కుల వైపు నిలబడటం దురదృష్టకరం. ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ప్రభుత్వంపై మోడీ కక్ష సాధింపునకు ఈ సంఘటన ఓ నిదర్శనం. ఆంధ్ర అభివృద్ధికి ఇన్ని ఆటంకాలు సృష్టిస్తున్న మోడీ, కేసీఆర్, జగన్లు చేసే కుట్రలకు ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.